హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రాధాస్ కిచెన్. ఈరోజు మనం దహీ కే షోలే అని ఒక స్నాక్ ఐటెం చేసుకుందాం. ఇవి ఈవినింగ్ పిల్లలకు స్కూల్ నుండి వచ్చినాక స్నాక్స్ లాగా చేసి పెట్టవచ్చు, చాలా బాగుంటాయి. ఎయిర్ ఫ్రైయర్ ఉంటే ఎయిర్ ఫ్రైయర్ కూడా చేసుకోవచ్చు. నేనైతే డీప్ ఫ్రై చేశాను. దాన్ని ఇప్పుడు ఎట్లా చేయాలో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు చూసుకుందాం. ఫస్ట్ పెరుగు తీసుకొని ఒక కాటన్ క్లాత్లో వేసుకొని కట్టేసుకోవాలి. హంకడ్ లాగా చేసుకోవాలి. దాన్ని మొత్తం వాటర్ పోయేంత వరకు. దానిపైన ఒక బరువు ఏదైనా పెట్టినాం అనుకోండి, వాటర్ అంతా పోతుంది, పోయి గట్టి పెరుగు వస్తుంది. మనం హంకడ్ తయారు చేసుకోవాలన్నమాట. ఇట్లా చూడండి, ఇట్లా వాటర్ పోతున్నాయి కదా, అట్లా. దాని మీద ఏదైనా బరువు పెట్టినాం అనుకోండి, ఒక 5 నిమిషాలకి మొత్తం అంతా వాటర్ అంతా పోతుంది. నేను నా దగ్గర రోల్ ఉంటే ఈ రోల్ పెట్టాను. ఇప్పుడు దానికి కావాల్సిన క్యాప్సికమ్లు రెడ్, ఎల్లో, గ్రీన్ క్యాప్సికము సన్న ముక్కలు కట్ చేసుకుందాం. చూడండి, ఇట్లా 3 రకాల క్యాప్సికమ్ కూడా సన్న ముక్కల్లా కట్ చేసి పెట్టుకోవాలి. అట్లానే పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు కూడా సన్న ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. అన్నీ ఇట్లా కట్ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టుకొని మనం ఇందాక హంకడ్ తయారు చేసి పెట్టుకున్నాం కదా, చూడండి ఎట్ట వచ్చిందో పన్నీర్ లాగా. ఈ హంకడ్లో ఇప్పుడు మనం కట్ చేసుకునే అన్నీ వేసుకోవాలి. పచ్చిమిరపకాయ ముక్కలు, ఈ క్యాప్సికము, పుదీనా అన్నీ వేసుకోవాలా. అందులో ఇప్పుడు టేస్టింగ్కి మిరియాల పొడి, సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. కొంచెం టేస్ట్ కోసం కొంచెం షుగర్ పౌడర్ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. నేనైతే బ్రౌన్ షుగర్ ఉంటే అది వేసాను. మీ ఇష్టం, మామూలు షుగర్, వైట్ షుగర్ కూడా పౌడర్ చేసుకొని వేసుకోవచ్చు. అన్నీ మంచిగా ఇట్లా కలుపుకోవాలి. కలిపేసి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు బ్రెడ్ తీసుకుందాం. బ్రెడ్ని 4 పక్కల్లో ఉంటాయి కదా, బ్రెడ్ స్లైసులు తీసుకొని 4 పక్కలు అవి కట్ చేసుకుందాం. హార్డ్ పార్ట్ ఉంటుంది కదా, అది కట్ చేసేసుకుందాం. మొత్తం బ్రెడ్ అంతా కూడా ఇట్లా కట్ చేసుకోవాలి. మొత్తం సైడ్ పక్కలంతా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలా. ఇప్పుడు వీటిని కొంచెం ఫ్లాట్గా అయ్యేటట్టు మన చపాతీ కర్ర ఉంటుంది కదా, దాంతో తీసుకొని ఇట్లా చేస్తే కొంచెం ఫ్లాట్ అయిపోతాయి అన్నమాట. ఇవి అన్ని బ్రెడ్ ముక్కలు కూడా ఇట్లానే ఫ్లాట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు ఒక ప్లాస్టిక్ కవర్, నేనైతే క్లీన్ ఉంటే అది తీసుకున్నాను. మీ దగ్గర ఏదైనా ఉంటే ప్లాస్టిక్ కవర్ ఏదో ఒకటి ఉంటే దాని మీద ఈ బ్రెడ్ ముక్కను కొంచెం తడి చేయాలి. తడి చేసి పెట్టి నేను ఇప్పుడు ఇట్లా చుడుతున్నాను కదా, అట్లా మొత్తం అన్నీ అట్లా చుట్టేసుకోవాలన్నమాట ఒక క్యాండీ షేప్లో. చూడండి ఇట్లా ఇట్లా జుట్టేసుకోవాలి మొత్తం అన్నీ. ఇప్పుడు అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఇవి ఇట్లానే రెడీ చేసి పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మనకి ఇష్టం ఉన్నప్పుడు ఎప్పుడంటే అప్పుడు కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడి చేసుకుందాం. ఆయిల్ కాగిపోయింది. మంట కొంచెం మీడియంలో పెట్టేసుకొని, హై ఫ్లేమ్ వద్దు, హై ఫ్లేమ్ పెడితే ఏంటంటే నల్లగా మాడిపోతాయి. మీడియంలో పెట్టేసుకొని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకుందాం. మధ్య మధ్యలో తిప్పుకుంటూ అన్ని పక్కల మంచిగా కాల్చుకుందాం. చూడండి ఇప్పుడు అన్నీ ఈ కలర్లో మంచిగా వేగిపోయినాయి కదా, తీసి పక్కన పెట్టుకుందాం. మొత్తం అన్నీ కూడా ఇట్లానే ఈ కలర్ వచ్చేంత వరకు మంచిగా వేయించుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మన దహీ కే షోలే రెడీ అయిపోతున్నాయి. అన్నీ ఇట్లా వేపుకొని ఒక టిష్యూ పేపర్లు వేసుకొని పక్కన పెట్టుకుందాం. అన్నీ రెడీ అయిపోయినాయి. పెట్టుబడి ప్లేట్కి వేసుకుందాం. ఇప్పుడు ఒక దాన్ని మధ్యలో కట్ చేసి చూపిస్తాను చూడండి. బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది. ఈవినింగ్ పిల్లలకు స్కూల్ నుండి వచ్చినాక ఇప్పుడు చేసి పెట్టవచ్చు. ముందే మనం ఇవన్నీ రెడీ చేసి పెట్టుకొని పిల్లలు రాగానే వేడి వేడిగా ఫ్రై చేసి కూడా పెట్టేసేయచ్చు. నా ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.